నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇది నా పర్సనల్ క్వశ్చన్ అనుకోండి, నా డౌట్ అనుకోండి. ఒక క్వశ్చన్ అండి. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మొన్న రీసెంట్గా తణుకులో ఒక ఎస్ఐ ఆయనకైనా ఆత్మహత్య చేసేసుకున్నారు. మనం పోలీస్ శాఖ అనగానే ఏమనుకుంటామంటే ధైర్య సాహసాలకి మారుపేరు వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళే చాలా మందికి చెప్తూ ఉంటారు, ఈ తప్పులు చెప్తూ ఉంటారు. వాళ్ళని చూడంగానే మనం చాలా గౌరవిస్తాం. సో అంత గౌరవ భావాలు కలిగిన వృత్తిలో ఉన్న వాళ్ళు ఇలా సడన్ గా ఆయన రివాల్వర్ తో సూసైడ్ చేసేసుకున్నారు అంటే ఆయన కాల్చుకున్నారు అనేది ఎందుకో కొంచెం బాధ అనిపించిందండి. సో దాని గురించి అంటే ఇదొకటే అని కాదు, ఈ ఇన్సిడెంట్ ఒకటే అని కాదు, సామాన్యంగా చాలా మంది నార్మల్గా సామాజికంగా, కుటుంబంగా, ఆర్థికంగా ఈ వ్యవస్థ మీద మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది కదా అండి. సో అలా కాకుండా కొన్ని ఎమోషన్స్ అంటే డిప్రెషన్ కానీ లేకపోతే ఇలా సడన్ గా ఆత్మహత్యలు చేసేసుకోవాలి అనిపించడానికి కారణం అంటే ఇది కూడా జాతకంలో ఉన్న గ్రహాల మీద ప్రభావం వల్ల ఇలా మన బిహేవియర్ లో కూడా చేంజ్ వస్తుందా, ఆ ఆలోచన వస్తుందా అనేది నా ప్రశ్న గురువుగారు. చాలా మంచి ప్రశ్న వేశారమ్మా, ఎందుకంటే సమాజానికి పనికొచ్చేటువంటి ప్రశ్న ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, జ్యోతిష్ శాస్త్రం ఏంటి, వాస్తు ఏంటి, సామాజికంగా ఏంటి చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మహత్య అనేటువంటి మహాపాపంగా చెప్పింది శాస్త్రం. మనకి రామాయణంలో కూడా సీతాదేవి అంటుంది, సీతాదేవి కూడా ఒకానొక క్షణంలో అసలు నేను ఇంకా ఇక్కడ ఉండలేను, నేను ఏదైనా చేసేసుకోవాలని ఒక సెకండ్ అనిపిస్తుంది రావణ లంకలో ఉండగా అనిపించి మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. అయ్యో నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను ఏంటని. అప్పుడు మళ్ళీ లేదు, ఏదో ఒక రోజు మనకి మంచి రోజు అనేటువంటిది వస్తుంది, మనం ఎదురు చూడాలి అనేటువంటిది. అలా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏమవుతుందంటే మన విద్యలు కానివ్వండి, ఏమైనా కానివ్వండి, మానసిక స్థైర్యాన్ని ఇచ్చేటువంటివిగా లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకప్పుడు మీరు గమనించినట్లయితే ఇంత ఆత్మహత్యలు లేవు అసలు, ఈ మధ్య పెరుగుతున్నాయి. కారణం ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచేటువంటి విధానంలో కూడా వాళ్ళకి ఏ కష్టమో ఇవ్వట్లేదు. ఏ కష్టమో లేకుండా ఎప్పుడైతే పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుతున్నారో ఒక ఏజ్ వచ్చి సడన్గా కష్టం ఎదురేసరికి దాన్ని ఎట్లా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణాలు ఏమిటి ఆస్ట్రాలజికల్గా తీసుకున్నట్లయితే దాన్ని మోడ్ ఆఫ్ డెత్ అంటారు, ఆస్ట్రాలజీలో ఉంటుంది. 3వ స్థానం మోడ్ ఆఫ్ డెత్, అష్టమ స్థానం మరణం అయితే 3వ స్థానం ఎలా మరణిస్తాడు మనిషిని చెప్పేది. ఆత్మహత్య చేసుకుంటాడా, సహజ మరణమా, అనారోగ్యంతో చనిపోతాడా, యాక్సిడెంటల్గా చచ్చిపోతాడా అనేది ఉంటుంది. ఆ మోడ్ ఆఫ్ డెత్ కనుక కేతువుకి వచ్చి చంద్రుడు సంబంధంగా వచ్చినప్పుడు హ్యాంగింగ్ చేసుకోవడము, లేకపోతే షూట్ ఇట్లా ఈ గన్తో కాల్ చేసుకున్నా అంటే కుజుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనమాట. అయితే ఇది పర్ఫెక్ట్ టైం ఉండాలి, దానికి టైంలో ఏమాత్రం అటు ఇటు ఉన్నా మళ్ళీ దాంతో అది పోతుంది, దానికి కాంబినేషన్స్ అర్థం కావు మనకి అట్లా. అయితే ఇలా ఎవరికైనా సరే అపమృత్యు దోషాలు అంటూ ఉంటారు. ఇలా చనిపోయినప్పుడు మనకి అగ్ని పురాణం కానీ లేకపోతే గరుడ పురాణాలు కానీ ఏం చెప్తున్నాయంటే ఇలా చనిపోయిన వ్యక్తి ప్రేతగా మారతాడు, ఇలా చనిపోయిన వ్యక్తికి చేయాల్సిన సంస్కారాలు కూడా డిఫరెంట్గా చేయాలి ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తికి, అర్ధాయుష్తో చనిపోయిన వ్యక్తికి అని చెప్తూ ఉంటారు. అయితే ఇది ఎవరికైనా ఉదాహరణకి ఇందాక నేను కూడా మీకు ఇక్కడికి వచ్చే ముందు ఒక జాతకం మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి కూడా ఏంటి చనిపోవాలనిపిస్తుంది అండి. ఎందుకంటే కేతు ఇన్వాల్వ్మెంట్ కనుక వచ్చినప్పుడు విరక్తి వైరాగ్యాలు కలుగుతుంటాయి జీవితం మీద. ఎందుకు కలుగుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేతువు దుస్థానాల్లో ఉన్నప్పుడు నాకు ఇంక వద్దు, నాకేమీ వద్దు, నేను చనిపోతానని ఫీలింగ్స్ ఇస్తూ ఉంటుంది. అది ఎంతకాలం పీరియడ్ ఉంది, ఏ మహాదశలో అంతర్దశల్లో ఉంది. మహా అంటే చాలా మటుకు మీకు ఎంత పెద్ద మహాదశలో అంతర్దశలో ఉన్న సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు. ఆ 1 year కనుక వాళ్ళు ఉలవలు దానంగా ఇవ్వడం, గణపతి ఆరాధన చేయడము, మెడిటేషన్స్ కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బయటపడగలుగుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే వాస్తులో కూడా నైరుతి పాడైతే కూడా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, ఈశాన్యం పాడైనా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఈ రెండిటితో పాటు వాయువ్యం కూడా కాస్త ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, తొందరగా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి ఆ సూసైడ్ సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే నేను చాలామంది నేను పరిశీలన చేసుకుని వేల మందితో మాట్లాడుంటాను కదమ్మా ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మార్గం తెలియదు. అంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని అధిగమించడానికి మార్గం తెలియకపోవడం వల్ల ఆత్మహత్యలు అవుతూ ఉంటాయి. అందుకని ఇంట్లో పిల్లలకి కూడా తల్లిదండ్రులు ఏం చెప్పాలి, ఒక సమస్యకి ఎన్ని మార్గాలు ఉన్నాయి. నీకు ఒక అప్పు అయింది, సహజంగా కారణాలు ఏమిటంటే అప్పులు ఎక్కువ అవ్వడం, లేకపోతే ఇంకా నేను దీని నుంచి బయటపడలేను, నాకు ఇక్కడ పరువు పోతుంది అనుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవడము, దాన్ని ఫేస్ చేయలేనప్పుడు ఎప్పుడూ ఒకటే అనుకోవాలి, ఈ సమస్య ఈ భూమి మీద ఇప్పటివరకు ఎవరికి రాలేదా అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడు వేసుకోవాల్సిన ప్రశ్నలు నేను చెప్తాను చూడమ్మా. ఈ సమస్య భూమి మీద ఇప్పటివరకు ఎవరికి రాలేదా, పాయింట్ నెంబర్ 1. వచ్చినప్పుడు ఎంతమంది దీని నుంచి బయటపడి ఉంటారు, వాడికి
అదే తెలివితేటలు ఉన్నాయి, అదే కళ్ళు ముక్కునోడు, వాడు మనిషి నేను మనిషి, అంటే వాడు బయటపడటం నేను ఎందుకు పడలేను. ఇంకోటి ఏంటంటే సమస్య ఎప్పుడూ సమస్యగా అలాగే ఉండదు, అది కాలం మారుతున్నా కూడా మారిపోతుంది. సరే ఈ సమస్య వల్ల ఇప్పుడు ఉదాహరణకు అప్పులే ఉన్నాయి, అవతల వాడు అవమానిస్తాడు, అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఓకే, ఇది తప్పిన తర్వాత ఇంకోటి రాదా నీకు? అంతే కదా అండి. అంటే ఏమిటి, నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నువ్వు ఆత్మస్వరూపుడివి, దీన్ని తప్పించుకుంటే మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్తావు, అక్కడ మాత్రం నీకు ఉండదా? మీకు నిలబడటం కావాలి. ఓకే, అలాగా స్థైర్యాన్ని ఇచ్చినటువంటిది భగవద్గీత మనకి. ఎవరైతే పరిపూర్ణంగా భగవద్గీతని రోజు ఎన్నో కొన్ని శ్లోకాలు కనుక వాళ్ళు మననం చేసుకోవడం, చదవడం, వినడం చేస్తే అసలు ఆత్మహత్య అనేటువంటిది అసలు మనకి రాదు, ఆలోచన రాదు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఆ రోజు రథాన్ని తీసుకెళ్లి మధ్యలో నిలబెట్టమని చెప్పి అందరినీ చూసి నేను యుద్ధం చేయను, బిచ్చమెత్తుకుంటాను, లేకపోతే ఆత్మహత్య చేసేసుకుంటాను, నేను ఏమి యుద్ధం చేయకుండా నిలబడితే వాళ్ళే బాణాలు వేస్తారు, నన్ను చంపేసినా నేను వీరస్వర్గాన్ని పొందుతాను కదా, వాళ్ళు ఎలాగో అన్యాయంగా నన్ను చంపేశారు కాబట్టి వాళ్ళు నరకానికి పోతారు కదా అని పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా, ఏమిటి నీకు వైక్లభ్యం ఏమిటి, నపుంసకుల్లా మాట్లాడుతున్నావు ఏమిటి, నువ్వు పుట్టిన పుట్టుకేమిటి, నీది క్షాత్రధర్మం, నువ్వు క్షత్రియుడు అన్నప్పుడు నువ్వు యుద్ధం చెయ్యాలి. అక్కడ క్షత్రియుడు ఎలా అయితే యుద్ధం చేస్తాడో ఇక్కడ మన జీవితంలో ఒక యుద్ధంలాగా మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడికి నువ్వు ప్రశాంతంగా ఇప్పటికిప్పుడు నువ్వు చనిపోతున్నావేమో, కానీ దాని తర్వాత అది ఎట్లాంటిది ఉంటుందంటే ఆత్మహత్య అనేటువంటిది ఏముందిలే ఇక్కడికి నేను క్లియర్ అయిపోతున్నాను కదా అనుకుంటా, కానీ ప్రేతంగా మారుతాడమ్మ. ఆ ప్రేతంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ ప్రేతం ఎలా ఉంటుందంటే 24 గంటలు దాని ఒళ్ళు కాలుతూనే ఉంటుందట. అప్పుడు అనుకుంటుందట ఆ ప్రాతం, అయ్యో నేను బతికుంటే బాగున్ను, ఆ కొంచెం సేపు నేను ఫేస్ చేసి ఉంటే ఇలా ఉండదు కదా నా లైఫ్ అని అప్పుడు బాధపడుతుందట. కాబట్టి అది అలాగే ప్రతి తల్లిదండ్రి కూడా చిన్నప్పటి నుంచి నాన్న నీకు లోకంలో ఇలాంటివి ఎదురవుతుంటాయి, ఇలాంటివి ఎదురైనప్పుడు దేనికి ఎటువంటి మార్గం, నువ్వు పెద్దవాళ్ళని సంప్రదించాలి, లేదా ప్రతి సమస్యలు అంటే మహా అంటే ఏముంటాయో అప్పులు, అంతేనండి, ఎవరో శత్రుత్వము, అప్పులు, శత్రుత్వము, లేదా రోగంతో బాధపడుతూ, అంతే కదా, లేదా అవమానం పొందుతున్నాను విషయము, చుట్టూ నేను హేళన చేస్తున్న వాళ్ళు, అంతే కదా. సరే ఇప్పుడు ఉదాహరణకు అప్పులే ఉన్నాయనుకోండి, అప్పు అసలు ఎందుకు జరుగుతుంది, ఒక ఆశ వల్లే కదా అప్పు జరుగుతుంది, ఏదో కొనుక్కోవాలనో లేకపోతే ఏదో బిజినెస్ పెట్టాను ఏదో. కాకపోతే ఒక్కొక్కసారి మనం టైం బాగుంటే బిజినెస్ బాగా నడుస్తే అప్పు అవ్వదు, బిజినెస్ బాగపోతే అప్పు అవుతుంది. ఒకటే అర్థం చేసుకోవాలి, ఈ ప్రపంచంలో బిజినెస్ పెట్టిన ప్రతి ఒక్కరూ అప్పులు పాలవడము, గొడవలు అవ్వడము, మళ్ళీ సక్సెస్ అవ్వడం జరిగింది. అంటే నువ్వు కూడా ఒక ప్రయత్నం చేసావు. ఇక్కడ ఏంటంటే అప్పులు పాలైపోయినా బాధపడడం ఈజ్ నెగటివ్ థింకింగ్. నేను ధైర్యం చేసి బిజినెస్ చేశాను, ఇట్స్ పాజిటివ్ థింకింగ్. బిజినెస్ చేయడం చాలా మంది భయపడుతుంటారు, అమ్మో ఏమవుతుంది, నేను అలా ముడుచుకొని కూర్చోలేదు, అప్పు అయితే అయింది ఏమైతే అయిందని ధైర్యంగా వెళ్ళాను, అది పాజిటివ్ థింకింగ్. అవమానాలు అవుతున్నాయి, ఇన్ని అవమానాలను అసలు నేను తట్టుకోగలను అనేటువంటి పాజిటివ్ థింకింగ్. అమ్మ వీడు నన్ను అవమానిస్తున్నాడు అనుకుని నెగిటివ్ థింకింగ్. రోగం వచ్చింది, ఆత్మహత్య చేసుకోవాలి, కొంతమంది రోగానికి ఆత్మహత్య చేసుకుంటారు తట్టుకోలేక. ఒకటే రోగం వచ్చినప్పుడు ఓహో నా పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది రోగ రూపేణ, ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. కాబట్టి రోగ రూపంలో నా కర్మ పోతుంది అనుకొని పాజిటివ్గా ఉండండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఏంటంటే ఒకటే అనుకోవాలి, ఇంతకంటే ఏమవుతుంది మహా అంటే, ఇంతకంటే వరస్ట్ కేసు ఏదైనా అవుతుందా మహా అంటే ఏముంది, సరే వాడు వచ్చాడు, నీ టైం బాగాలేదు, వ్యాపారం చేసావు, డబ్బులు నష్టపోయావు, వాడు వచ్చి నీ ఇంటి మీదకి వచ్చి ఒక పెద్ద కాల్ చేసినా ఏమవుతుంది, సరే కాల్ చేస్తే చేశాడు, అవునండి కరెక్ట్ నేను ఇవ్వలేకపోయాను, ఖచ్చితంగా తీరుస్తాను, నువ్వు నిజాయితీగా నిలబడు, పారిపోకు ఎప్పుడు కూడా, అక్కడే నిలబడు. అప్పుడు వాడికి కూడా ధైర్యం ఉంటుంది, అరే వీడు ఇన్ని సమస్యలు ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఏ రోజు ఇస్తాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ ఎస్ఐ విషయంలో కూడా అతనికి ఏం జరిగిందో, పర్సనల్గా ఏం జరిగిందో, లేకపోతే వాళ్ళ సర్కిల్ వాళ్ళది ఉంటుంది కదమ్మా, అక్కడ ఏదైనా అయిందా, లేకపోతే ఇంకెవరైనా సరే అతను బ్లాక్మెయిల్ చేశారు, ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు మీరు గమనించండి, అది మన ఒక కేఫ్కి సంబంధించిన ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు, మీకు తెలుసు కదా. అవునండి తెలుసు. వాళ్ళ భార్య నిలబడి ఎన్నో వేల కోట్ల అప్పును తీర్చి మళ్ళీ లాభాల్లోకి తీసుకొచ్చింది, అతనేమో ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అదే సిచ్యువేషన్ ఒకరు ఎలా హ్యాండిల్ చేశారు, ఇక్కడ కావాల్సింది మనం నేర్పించాల్సింది ఏంటంటే పిల్లలకు కూడా హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్, ఎలా ఉన్నా సరే నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి నేర్చుకో. నీకు సిచ్యువేషన్స్ని బ్యాడ్గా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకోవడానికి స్కోప్ పెరుగుతుంది, గుడ్గా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకోవడానికి ఏముండదు, సిచ్యువేషన్స్ వరస్ట్ అయినప్పుడు నువ్వు నేర్చుకోగలుగుతావు. అంతా బాగుంటే నేర్చుకోవడానికి ఉంటుంది అక్కడ నీకు.
కాంపిటేటర్ ఉన్నప్పుడే కదా చాలా నువ్వు. మంచి మాట చెప్పారు. అది కాంపిటేటర్ ఉన్నప్పుడే కదమ్మా. అంతే కదా అండి. ఇప్పుడు వాలీబాల్ ఏదో ఆడుతున్నాము, ఈ అవతల ఆలోచన వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు అసలు అద్భుతంగా జీవించవచ్చు. అద్భుతంగా జీవించవచ్చు. అలా ఏంటంటే ఒక ఆట ఆడుతున్నాము, అవతల వాడు అడ్డుపడుతున్నప్పుడే కదా నువ్వు దాన్ని ఎలా అధిగమించి తప్పించుకుని వెళ్ళగలుగుతావు. వెళ్ళాలి. అవును. అంతేగాని ఎవడో లేని ఒక్కడు వాడితే అది ఆట అవ్వదు. అలాగే ఇంకోటి నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక సినిమాయే ఉందమ్మా. సినిమా ఎలా తీసారంటే, ఉదాహరణకి ఈ రోజు పొద్దున్నే హీరో నిద్ర లేచాడు, బ్రష్ చేసుకున్నాడు, చక్కగా పూజ చేసుకున్నాడు, క్యారేజ్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళాడు, మళ్ళీ సాయంత్రం వచ్చాడు, భార్య పిల్లలతో ఉన్నాడు, మళ్ళీ పడుకున్నాడు, పొద్దున్నే లేచాడు. సినిమా ఎవడని ఎవరు చూడం కదండి. ఎవడు చూడు, ఏం సినిమా రా వాడు రోజు దినచర్య చెప్పాడంటాం. అంతేగా. కానీ అదే హీరోకి ఒక కష్టం వచ్చింది. ఛాలెంజ్ సినిమాలో చిరంజీవికి వస్తుంది కష్టం, చూసారా? ఛాలెంజ్ సినిమా మీరు చూసారా? చూసానండి. తల్లి చనిపోతే డబ్బులు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసి విజయశాంతి ఏదో ఇది చేస్తాడు, ఇంప్రెస్ చేస్తాం, ఒక 500 ఇస్తుంది, వాడు కాస్త పట్టుకెళ్ళిపోతాడు 500. తర్వాత ఒక అడుక్కునే ఆమె దగ్గర ఒక రూపాయి తీసుకొని ఆ రూపాయితో కొన్ని లక్షలు సంపాదిస్తాడు ఛాలెంజ్ చేసి. అంటే ఏమిటి, నీకు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు గనక నువ్వు వెళ్ళాలి అనుకుని నీకు అదే సంకల్పం కనుకుంటే, సంకల్పం ఈజ్ ఎవరో కాదు, భగవంతుడు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు సంకల్పం చేస్తున్నావు, నువ్వు సంకల్పం చేసుకుంటే భగవంతుడు అక్కడ ఉంటాడు. కాబట్టి నువ్వు గనక ఇంతకంటే వరస్ట్ ఏమవుతుంది, మహా అంటే ఏమవుతుంది అనుకొని గనక నీకు మైండ్లో ఉండగలిగితే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అది కాబట్టి ఏంటంటే ఆత్మహత్య అనేటువంటిది మహాపాపము. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకలాగే ఉండవు. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తూ ఉంటారు. ఏంటంటే మన మహాభారతంలో ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మని మన ధర్మరాజు అడుగుతాడట, నాకు ఒక మంత్రం చెప్పు, నేను ఎటువంటి బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఉన్న ఆ మంత్రం చదవగానే వెంటనే నాకు ఆ సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయి నేను ఫ్రెష్గా అయిపోవాలి నా మైండ్ అంతా అంటే, సరే అని ఒక దాని మీద రాసి ఇస్తాడు. నీకు ఇబ్బంది ఉన్నప్పుడు ఇది తెలిసి చూడు అని. సరే అని ఒకరోజు ఇట్లాగే ఆయనకి చాలా ఆందోళనగా ఉంటుంది, దాన్ని తీసి చూస్తాడు, ఏం రాసి ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. అందులో ఏముంటుందని, ఇది ఇలాగే ఉండదని ఉంటుంది. ఈ క్షణం శాశ్వతం కాదు, ఇది ఇలాగే ఉండదు. అంటే ఏమిటి, ఆటోమేటిక్గా మారతాయి. మనం వెయిట్ చేయగలిగి మనం ఒకటేంటంటే అమ్మ, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక వృత్తిలో ఉంటారు, బ్యాడ్ సిచ్యువేషన్ వస్తుంది, ఆ బిజినెస్ని ఆ వృత్తిని ఆపేస్తారు. సడన్గా ఎప్పుడు ఆపకూడదు, కంటిన్యూ చేస్తుండాలి. ఇప్పుడు మీరు టైర్ చూడండి, నడుస్తున్నంతసేపు పడిపోదు, అది ఆగితే పడిపోతుందండి. కరెక్ట్. గుండ్రంగా వెళ్తున్న టైరు ఒక రూపాయి కాయిన్ వేసినా, ఒక టైర్ వేసినా, ఒక ఇలా వదిలినా అది తిరుగుతున్నంతసేపు పడిపోదు, తిరగడం ఆపేస్తాడు మనిషి, పడిపోతాడు. అలాగే అది ఎట్లా పడిపోతుందో మనిషి కూడా పడిపోతాడు, ఆపేస్తాయి. నిత్యం ఏదో పని చేస్తూనే ఉండాలి, ఆటోమేటిక్గా సెట్ అవుతాడు ఏదో ఒక. చాలా మంచి మాట అండి. అయితే ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు, కొంతమంది డిప్రెషన్కి వెళ్ళినప్పుడు, అలా ఒకసారి జాతక పరిశీలన చేయించుకున్నా కూడా. అవునమ్మా, జాతక పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా ఉలవలు దానంగా ఇవ్వాలి, గణపతి ఆరాధన చేయాలి. లలితాసహస్రనామాల్లో ఓం మనస్విని అయి నమః అనే నామం ఉంది. అంటే నీ మనసుకి అమ్మవారే, అంటే అమ్మవారిని మనసుతో నువ్వు చేసినట్లయితే మనసు స్ట్రాంగ్ అవుతుంది. లేదా అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః చేసుకోండి, ఖచ్చితంగా మీ ఆలోచనలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఇక్కడ ఏమీ లేదు, ఆత్మహత్య చేసుకునే వ్యక్తికి చేసుకోని వ్యక్తికి తేడా ఏమిటంటే, అక్కడ ఆ సిచ్యువేషన్ నుంచి ఇంతకంటే ఇంకో మార్గం లేదనిపిస్తుంది. ఆ సెకండ్స్, ఆ కొన్ని సెకండ్స్ కనుక హోల్డ్ చేసి పట్టుకోగలిగితే మళ్ళీ చేసుకోవడం. అవును, అంతేనండి. ఆ క్షణకావేశం అంటారు కదా, అలా ఆ కొన్ని గంటలో కొన్ని నిమిషాలు చేసుకోడు. ఇంకో విషయం ఏంటంటే, రీసెర్చ్లో తేలింది, పురుషుడు ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు, రెండోసారి చేయడట. 99% ఎవడో ఎక్కడో దగ్గర. కానీ స్త్రీ రెండోసారి మూడోసారి కూడా ప్రయత్నం చేస్తుంది. ఆత్మహత్య చేసుకోవడం చిన్న విషయం కదా, దానికి కూడా చాలా ధైర్యం ఉండాలండి. కానీ ఆ ధైర్యాన్ని బతికే దగ్గర వాడగలిగితే అద్భుతంగా బతకగలుగుతాడు మనిషి. దానికే ముందు ధైర్యం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అయితే నార్మల్ గా ఇప్పుడు మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే, ఎలా అయితే మనం హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా సంవత్సరానికి ఒకసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని టెస్ట్లు ఎలా అయితే చేయించుకుంటాం, అలా సంవత్సరానికి ఒకసారి అన్ని టైం పెట్టుకుని జాతక పరిశీలన చేయించుకుంటే కనుక ఇటువంటి దోషాలు ఉన్నా కూడా ముందే హెచ్చరిక కదా అండి. ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని అద్భుతమైన మాటలు చాలా మందికి, అంటే డిప్రెషన్ లో, ఈ మధ్య డిప్రెషన్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. శారీరక అనారోగ్యం గురించి మాట్లాడుకున్నంత ఓపెన్ గా మానసిక అనారోగ్యం గురించి మాట్లాడుకునే ధైర్యం ఇంకా మనుషుల్లో రాలేదు. అంటే రకరకాల కారణాలు అవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను మీతో, సపోజ్ మీరు నాతో నమ్మకంతో చెప్తే నేను మళ్ళీ ఇంకొకరితో చెప్పొచ్చు, దాన్ని కొంచెం ఏమైనా యాడ్ చేసి చెప్పొచ్చు. నేను నా విజ్ఞత అంతవరకు ఉంటే నేను అలా కూడా చేయొచ్చు. మనసుకు తీసేసుకుంటున్నాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా, నువ్వు ఈ శరీరం నువ్వు కాదు, నువ్వు ఆత్మస్వరూపుడు అని భావించు, చుట్టూ ఉన్న ప్రతిదీ ఆత్మస్వరూపంగానే చూడు, అప్పుడు నీకేది అంటదు. ఇప్పుడు నువ్వే శరీరం భావిస్తున్నావు కాబట్టి వాళ్ళు చేసే అవమానాన్ని నువ్వు అవమానంగా ఫీల్ అవుతున్నావు.
శరీరానికి ఇస్తున్నారు, నీకు కాదు. అంతే అండి. నువ్వు వేరు, అసలు నువ్వు ఆత్మస్వరూపుడివి, ఇది నువ్వు నమ్ము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. దాంట్లో ఉంటే మనకి ఏమనిపించదు. దెబ్బ తగిలిన అదేదో మన రమణ మహర్షి ఒకసారి ఏదో పుండు వస్తే, అయ్యో స్వామి మీకు దానికి పుండు వచ్చింది అన్నాడు ఆయన. అట్లా ఏంటంటే రైట్, నిజం అండి. సో నిజంగా మీరు చెప్పిన కొన్ని అమృత గుళికలులా పనిచేస్తాయి. ఇప్పుడు నిజంగా విన్నా నాకే ఒకలాంటి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపించాయి. చాలా మంది ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి కొన్ని మాటలు వినడం, ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవడం కూడా చాలా మంచిది. ధన్యవాదాలు గురువు గారు, చాలా గొప్పగా. శ్రీమాత్రే నమః.